గంగా జమున తహజీబ్కు అత్యున్నత ప్రతీక ఉర్దూ అట. నాకైతే భయమవుతున్నది, ఏమవుతుంది, దేశం ఎటుపోతుంది, న్యాయ వ్యవస్థ గురించి ఇట్లా మాట్లాడవేందనేటువంటి భయమవుతున్నది. అత్యున్నత ప్రతీక గంగా జమున తహజీబ్కి అత్యున్నత ప్రతీక ఎట్లయితుంది? రండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, మీరు కావాలంటే మా తెలంగాణకు రండి, మా హైదరాబాద్ పాత రాష్ట్రానికి రండి. 98% మంది ఉర్దూకు సంబంధం లేనటువంటి దానిపైన నిజాం అనేటువంటి ఒక ద్రోహి ఈ దేశం 400 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు కాదు, 400 ఏళ్ళు పరిపాలించినా వాడు ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వాడు బలవంతంగా 98% మంది పైన ఉర్దూను బలవంతంగా రుద్దిండు. గంగా ఏంటిది, జమున ఏంటిది? గంగా అయినా యమున అయినా ఈ దేశానికి సంబంధించినవి, అవి పవిత్రమైనటువంటి హిందువుల యొక్క నదులు కదా. గంగా జమున తహజీబ్ ఏంటిది ఇవాళ? నాకు అర్థం చెప్పండి. గంగా జమున తహజీబ్ అంటే ఏమిటి ఇవాళ ఎవరు ఇదంతా? గంగా జమున తహజీబ్ హిందూ ఇస్లామిక్ సాంస్కృతిక సమ్మేళనం ఎట్లయితుందండి? వాడు ఇంతకంటే దారుణం ఒకసారి ఆలోచించాలి ప్రజలరా. హిందూ ఇస్లామిక్ సాంస్కృతిక సమ్మేళనం ఎట్లా ఉంటుంది? అసలు మాకు మీకు సంబంధమే లేదండి, సంబంధమే లేదు. ఈ దేశంలో రెండు సాంప్రదాయాలు ఒకటి కాదనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చరిత్ర చెప్తున్నది. ఇస్లామిక్ ఇన్వేడర్స్ ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళు దండయాత్ర చేసి బలవంతంగా రుద్దిందే తప్ప సాంస్కృతిక సమ్మేళనం కాదు అనేటువంటి విషయం సుప్రీంకోర్టుకు తెలియదా? చరిత్రకారులకు తెలియదా? ఎందుకు దీనిపైన ఇచ్చేస్తున్నారు? ఉర్దూ భాష అత్యున్నత ప్రతీక అని. మాకైతే ఉర్దూ భాష అత్యున్నత ప్రతీక కాదు, బలవంతంగా నిజాం అనేటువంటి ఒక ముండా కొడుకు మా మీద రుద్దినటువంటిది. ఇది మాకు అవసరం లేదండి. భారతదేశంలో పుట్టిందా సంస్కృతం నుంచి పుట్టినటువంటి భాషలు మాత్రమే మాకు సంబంధం. ఉర్దూ భాషలో కూడా కొన్ని హిందీ పదాలు, కొన్ని సాంస్కృతిక పదాలు, లేకపోతే కొన్ని పార్సీ పదాలు వస్తే మాకు సంబంధం లేదు. అరబిక్, పర్షియన్ని ఈ దేశంలో ఎవరికి తెలియదు కాబట్టి దానికి మధ్య మార్గంగా ఉర్దూను పెట్టినంత మాత్రాన, ఈ దేశంలో పుట్టినంత మాత్రాన ఉర్దూ ఒక మతానికి సంబంధించినటువంటి భాషగా మాత్రమే ఉన్నది. అది బలవంతంగా రుద్దబడింది. మీరు ఎక్కడైనా సరే, అది పంజాబ్లో మాట్లాడినా, హర్యానాలో మాట్లాడినా, తెలంగాణలో మాట్లాడినా, బలవంతంగా ఉర్దూకు సంబంధం లేనటువంటి ప్రజలపైన బలవంతంగా రుద్దబడినటువంటి భాష తప్ప ప్రజల యొక్క భాష కాదు. అది ప్రజల యొక్క భాష కానే కాదు. ఉర్దూ అనేటువంటిది ప్రజల యొక్క భాష కానే కాదు. ఉర్దూ పుట్టిందే భారతదేశం. ఉర్దూ ముస్లింల భాషగా భావించడం అంటే మన దేశం వైవిధ్య వాస్తవికత పూర్తిగా పక్కన పెట్టడం ఏందండి? నిజాం అనేటోడు బలవంతంగా ఉర్దూను రుద్దిండని చెప్తుంటే అది వాస్తవం, అది చరిత్ర. 98% సంబంధం లేనటువంటి వాళ్ళకి ఉర్దూ భాషలోనే చదువు చెప్పిండు, ఉర్దూ భాషలోనే పరిపాలన సాగింది. ప్రజలకు ఉర్దూ భాష రాకపోతే వాడే అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే రెవెన్యూలో కానీ, పోలీసులో కానీ అన్ని చోట్ల వాళ్ళే ఉన్నారు. ఇది ఎక్కడి చరిత్రను వక్రీకరించడం? దీనికి సంబంధించి హిందీ, మరాఠీలాగే ఉర్దూ కూడా ఇండో ఆర్యన్ భాష, అనేక మంది మహాకవులకు ఇష్టమైన భాషగా నిలిచింది. ఈ రోజుల్లో ఉర్దూ పదాలు హిందీలో కలిసిపోయాయి. అసలు హిందీ అనే పదమే హిందవి అనేటువంటి పార్సీ పదం అని ఓళ్ళు చెప్పారు. రుజువు చేయండి ఒకసారి. హిందీ అనేటువంటిది పార్సీ పదం అని ఓళ్ళు చెప్పారు. ఇవాళ పార్సీలో హిందీ పోయింది. పార్సీ వాళ్ళు హిందీని ఓన్ చేసుకున్నారు తప్పితే పార్సీ నుంచి హిందీని తీసుకురాలేదు. చరిత్ర తెలియకపోతే తెలియనట్టు వదిలేసేయండి దయచేసి. ఇట్లా ఈ దేశం మీద దాడి జరుగుతున్నది. ప్రజలారా, ఈ దేశం సర్వనాశనం కావడానికి ఇంకొంత కాలం లేదు. ఎవరైనా సరే సుప్రీంకోర్టు మాట్లాడినంత మాత్రాన దానిపైన మనం మాట్లాడొద్దని, దానిపైన చర్చ చేపట్టొద్దని ఎక్కడ లేదు. హద్దులు దాటిపోతే ఖచ్చితంగా ప్రజల యొక్క గౌరవాలని, ప్రజల యొక్క ఇష్టాలను పక్కన పెట్టేస్తే ఈ నేపథ్యంలో ఈ దేశం పైన ఎవ్వడు దాడి చేసినా ఏం కాదు. అరే, ఈ దేశంలో బంగ్లాదేశ్ వస్తే సుప్రీంకోర్టు ఒక అన్ని రాష్ట్రాలకు ఎందుకో వెయ్యలేదు. ఇవాళ ఈ దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి అక్రమదారులను వెళ్ళగొట్టడానికి అన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఎందుకు చెప్పలేదు? సుమోటాగా ఎందుకు తీసుకోలేదు? ఈ దేశంలో డెమోగ్రఫీ చేంజ్ని ఎందుకు పట్టించుకోలేదు? ఈ దేశంలో మిగిలినటువంటి మతాలు, హిందూ మతంలో మిగిలినటువంటి మైనార్టీలు అందరూ కూడా ఒక పిల్లలకు, ఇద్దరు పిల్లలకు, ముగ్గురు పిల్లలకు కట్టుబడి ఉంటే ఒక మతం మాత్రం కట్టుబడి లేకపోతే అయినా సరే వాళ్ళ కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరి వల్ల? చట్టం మాకు అక్కర్లేదని చెప్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ మీరు చట్టబద్ధంగా ఏ విధంగా రాజ్యాంగ హక్కు కల్పిస్తున్నారు? ఇవాళ ఇవన్నీ ఆలోచిస్తుంటే భయమవుతున్నది. ఎందుకంటే మనం ఏం చెప్పగలుగుతాం, ఏం చేయగలుగుతాం? దానికి సంబంధించినటువంటి అంశంపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.